నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీఎస్టీ మార్పులు ఆటోమొబైల్కు ఊతమిస్తాయన్న సీఎం. ట్రాక్టర్లు, ప్రజా రవాణా వాహనాల ధరలు తగ్గాయని వెల్లడి. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 10 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. H1B వీసా ఫీజు పెంపు నుంచి వైద్యులకు మినహాయింపు. సిబ్బంది కొరత దృష్ట్యా నిర్ణయమన్న బ్లూంబర్గ్. నేటి నుంచి ఐరాస సర్వసభ్య సమావేశాలు. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రధానంగా చర్చకు అవకాశం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు. ఇవాళ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న జగన్మాత. జీఎస్టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో జరిగిన వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకల కార్యక్రమానికి సీఎం తన సతీమణి భువనేశ్వర్తో కలిసి హాజరయ్యారు. వరుణ్ గ్రూప్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ అధినేత ప్రభు కిషోర్ జీవిత చరిత్ర ది విన్నరియన్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగం సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నిజాయితీ, విలువలతో కూడిన వ్యాపారమే వరుణ్ గ్రూప్ విజయ రహస్యమని ప్రశంసించారు. జీఎస్టీ 2.0 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ప్రభు కిషోర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ సంస్కరణలు ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయన్నారు. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ మధ్య సీఎం సమక్షంలో ఒప్పందం కుదిరింది. విశాఖలో వరుణ్ బేస్ అండ్స్ ప్రాజెక్టుకు గాను ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ప్రభు కిషోర్పై వెబ్సైట్ను, ఆయన వ్యాపార అనుభవాలతో కూడిన ది విన్నరియన్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. All business people are here. We are very happy. GST reforms. This is next generation reforms. With the GST simplification and also reduction, if you see here, tractors has been reduced to 5%. Public transport has been reduced to 18%. Auto components tax at 18%, reducing manufacturing cost and strengthening Make in India. Two-wheeler up to 350cc, GST from 28% to 18%. And also small cars, GST cut from 28 to 18%. We are very happy. All automobile will boom now. Even small families can have a car now. Great organizations in India, first generation lo debbatintayi. కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి. సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ ని అభినందిస్తున్నా. ఈ కృష్ణా జిల్లాలో నీళ్లు తాగిన వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. మీరు ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఇక్కడి నుంచి అటు హైదరాబాద్, అటు అమెరికా, అటు అన్ని ప్రాంతాలకు వెళ్తారు. అన్ని రంగాల్లో రాణించారు. ఇక్కడే క్రీమ్ అంతా బయటపోయారు కాబట్టి ఈ సిటీ అంతా డెవలప్ కాలేదు. ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో పోయిన వాళ్ళందరూ మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ ఏ బిగ్ వే ఫర్ విజయ డెవలప్మెంటే కాకుండా అమరావతి డెవలప్మెంట్ కి మీరందరూ కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు విజయవాడలో హోటల్స్ ఉండేటి గాని ఈరోజు ఉన్నది బెస్ట్ హోటల్, నో హోటల్ ఇక్కడ కట్టారు. అదే మాదిరిగా అమరావతిలో ఈ రోజే గుర్తుండేట్టుగా ఆయన 70వ జన్మదిన రోజున అమరావతిలో ఫౌండేషన్ ఇచ్చారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ అమరావతి. I can very confidently and proudly say that we have built this company out of pure blood and sweat with an outstanding track record. We built this company, sir, without a blemish in the last 75 years, whether it's regulatory authorities, government, bankers, employees, customers. Succession. I'm now 70. Sir, I have to retire. We created a wonderful team of 10 or 12 people. They are going to take care of the group along with Varun, Varsha.
We created a trust. All the business and properties have gone to the trust. Now 75 years I am able to celebrate during my lifetime. I want these boys to conduct in 2050 100th year with a turnover of 25,000 crores and employee strength of 1 lakh of people. కేజీబీవీలో సీటు రాలేదని కూలీగా మారిన జెస్సీ అనే విద్యార్థిని మంత్రి లోకేష్ చొరవతో 6వ తరగతిలో చేరింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరుకు చెందిన కుమార్, సంతోష దంపతులకు 3 సంతానం. పెద్ద కొడుకు నందవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా 3వ కుమార్తె గ్రామంలోనే 4వ తరగతి చదువుతోంది. 2వ కుమార్తె జెస్సీ 5వ తరగతి పూర్తి చేసింది. సమీపంలోని కేజీబీవీలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమతో పాటు జెస్సీని కూలీ పనులకు తీసుకెళ్లారు. కేజీబీవీలో సీటు వస్తే చదువుకోవాలని ఉందంటూ మీడియాలో అన్న మాటలతో మంత్రి లోకేష్ స్పందించారు. 24 గంటల్లో ఆమెను 6వ తరగతిలో చేర్పించారు. చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. బడిలో చేరిక సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు జెస్సీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కిడ్నాప్కు గురైన చిన్నారి ఇబ్రహీం ఏలూరు పోలీసుల సహకారంతో తిరిగి కుటుంబ సభ్యులను కలవటంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. కిడ్నాప్ తర్వాత ఆ చిన్నారి తన చిరునామాను మర్చిపోయాడు. ఏలూరు పోలీసుల సహకారంతో ఇటీవల అతను ఏలూరు హోంకు బదిలీ అయ్యాడు. ఆపరేషన్ ట్రేస్లో భాగంగా పోలీస్ శక్తి టీం హైదరాబాద్కు వెళ్లి అతని కుటుంబాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి అడ్రస్ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఏలూరు పోలీసులకు లోకేష్ అభినందనలు తెలిపారు. చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుక. ఈశాన్య బంగాళాఖాతంలో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి ఇంకో అల్పపీడనం ఏర్పడొచ్చని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం నాటికి అది వాయుగుండంగా మారి శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటొచ్చని తెలిపింది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థలు తెలిపాయి. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో గురువారం ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో అదే రోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3,42,516 క్యూసెక్లు చేరుతోంది. శ్రీశైలం నుంచి 4,06,227 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,072 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,10,840 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 204.35 టీఎంసీలుగా కొనసాగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జగన్మాత నేడు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు అభయమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త, విద్రును, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి శిరస్సునందు బ్రహ్మ, హృదయమునందు విష్ణువు, శిఖనందు రుద్రుడు నివసిస్తారు. సమస్త దేవతా మంత్రాలకి గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రి అమ్మవారిని దర్శిస్తే ఆరోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. గ్లోబల్ వార్మింగ్తో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత గ్రామాలు ప్రమాదంలో పడుతున్నాయి.
తుపానుల వేళ అలలా విరుచుకుపడి ఇల్లు, భూములు, ఆస్తులు దెబ్బతింటున్నాయి. ఈ ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం తీర ప్రాంతం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం చేపట్టింది. కాకినాడకు సహజ రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్ చుట్టూ అటవీ శాఖ ప్రారంభించిన తాటి టెంకలు నాటే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. భవిష్యత్తులో విపత్తుల నుంచి రక్షణ, జీవావరణ సమతుల్యం కాపాడేందుకు తాటి వనాలు దోహదపడుతున్నాయి. కాకినాడ తీరం నుంచి 9.5 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సహజసిద్ధ దీవి హోప్ ఐలాండ్. కాకినాడ నగరానికి రక్షణ కవచంగా ఉంటుంది ఈ హోప్ ఐలాండ్. ఈ దీవి చుట్టూ మడ అడవులతో కూడిన కోరింగ అభయారణ్యం విస్తరించి ఉంది. కాకినాడ తీరానికి మరింత రక్షణ కల్పించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో భాగంగా హోప్ ఐలాండ్ తీరంలో తాటి చెట్లు విరివిగా పెంచేందుకు నిర్ణయించారు. గత ఏడాది సుమారు 25,000 టెంకలు నాటగా అందులో 70% పైగా మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది మరో 25,000 తాటి టెంకలను నాటిస్తున్నారు. ఓవైపు మడాడవులు, మరోవైపు తాటి చెట్లను పెంచుతూ కాకినాడ జిల్లా పరిధిలో 140 కిలోమీటర్ల తీర ప్రాంతం చుట్టూ బయోషీల్డ్ నిర్మిస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఈ ఏరియాలో 11,000 తాటి టెంకలను డిబ్లింగ్ చేయడమైంది. ఈ తాటి టెంకల వల్ల తాటి చెట్లు డెవలప్ అయ్యి ఈ ఏరియా అంతా కూడా సాయిల్ ఎరోజన్ అవ్వకుండా కాపాడతాయి. ఈ తాటి చెట్ల వల్ల ఇక్కడ ఉండే లేబర్కి, అంటే ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఉపాధి కలుపుతుంది. మెయిన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే ఈ తాటి చెట్లు డెవలప్ అయినాయో సముద్రం నుంచి వచ్చే గాలిలో అతివేగాన్ని కూడా ఈ వాల్ ఒక గోడ కింద ఇది దీంట్లోనే ఉంది, ది గ్రేట్ గ్రీన్ వాల్ అని. అంటే ఇది ఎప్పుడైతే చెట్టు హైట్గా పెరుగుతుందో సముద్రం వచ్చిన గాలన్నీ కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ప్రొటెక్ట్ చేయడం ఈ గాలంతా పైకి వెళ్ళిపోయి ఈ కోస్టల్ ఏరియాలో అంతా కూడా డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అదే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సాధారణంగా మడాడవులు సముద్రం, నదీపాయలు కలిసే ప్రాంతాల్లోనే పెరుగుతాయి. అదే తాటి చెట్లు అన్ని ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుతాయి. 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు పెరగడంతో పాటు తుపాను సమయంలో వీచే గాలుల నుంచి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా నిలుస్తాయి. తాటి చెట్ల వేర్లు ఇసుకను బలంగా పట్టుకుని ఉంచుతాయి. అలలు కొట్టినప్పుడు ఇసుక వదిలిపోకుండా కాపాడతాయి. 5 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయి. సముద్రం నుంచి వెలువడే ఉప్పు గాలుల్ని తాటి ఆకులు అడ్డుకుని తీరంలో పంటల్ని కాపాడుతాయి. పక్షులు, చిన్న జంతువులకు ఆవాస స్థలంగా ఉపయోగపడి జీవ వైవిధ్యానికి తోడ్పాటు అందిస్తాయి. స్థానికులకు ఆర్థిక వనరులుగా ఉపయోగపడతాయి. అలాగే 36 రకాల ఉత్పత్తులు కూడా తయారు చేయవచ్చు. తాడి చెట్టు వేయటం వల్ల ఇది కాకినాడ తీర ప్రాంతాలకు కూడా చాలా మంచిది. దీనివల్ల మంచి ఉపకారం ఉంది. దీనివల్ల ఏ లోటుపాట్లు జరగవు, అన్ని విధాలా బాగుంటుంది సార్. తుఫాన్లకు కానీ ఉప్పాడ కాడి నుంచి ఇలాగ మాకు ఇంచుమించు బైరపాలెం, మాసంతిప్ప, కర్రాక వరకు ఈ అన్ని విధాలా బాగుంటుంది. గతంలో మాసంతిప్ప, కందికొప్ప ఇవన్నీ కూడా మడపారట పెంచాం. తాటి టెంక కూడా పెంచితే ఇంకా చాలా బాగుంటుందని పారటికి వచ్చే గాలికి అడ్డుగా ఉంటాయి. తాడి చెట్టు నుంచి వచ్చిన గాలి కూడా వాతావరణం మడపారట ఎంత మంచిదో ఈ తాడి చెట్టు గాలి వాతావరణం కూడా అంతే మంచిది సార్. ఈ కంపల్సరీగా ఉండాలి సార్. తర్వాత ఇప్పుడు ఆర్టీరియా గట్ట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూనుకుండి ఇక్కడ తాడి టెంకలు అవి నాటడం జరిగింది సార్. దానివల్ల గట్ట మాకు గట్ట ఉపాధి ఇంకా కలిగింది. మేము గట్ట చేసుకుంటున్నాం సార్. మాకు బాగుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు గట్ట వేస్తున్నారు సార్. అది వేయడం వల్ల చెడు గాలిని కొంచెం ఆఫ్ చేసి, సముద్రం అల్ల గట్ట కొంచెం ఆఫ్ చేసి భూమిని కాపాడుతుంది సార్. దాని గురించి ఇంకా చాలా అందరికీ మంచి జరుగుతుంది సార్. తర్వాత మాకు గట్ట అందులో చేయడం మాకు గట్ట ఇంకా చాలా ఉపాధి కలిగి చాలా ఆనందంగా ఉంది సార్. ఇలా చేయడం చాలా మంచిది సార్. మడ అడవులతో పాటు తాటి వనాలు కూడా పెరిగితే కాకినాడ తీర రక్షణ మరింత పటిష్టంగా మారనుంది. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఉత్సవాలు చేపట్టామన్నారు. కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటున్న తేజస్వితో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ ఉత్సాహవంతంగా ప్రారంభమైంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లుగా విద్యార్థులే నృత్యకారులుగా మారి అనేక నృత్యాలు చేస్తున్నారు. అలాగే మనం ఈ తరం మర్చిపోతున్న అనేక నాటికల్ని ప్రదర్శిస్తున్నారు. ఈ తరుణంలో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఏపీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం చెప్పండి, ప్రధానంగా ఈ విజయవాడ ఉత్సవభరితంగా సాగుతుంది. దీనికి సంబంధించి మీరేమంటారు?
ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ అంటేనే కళలకు కళాకారులకు నిలవైన ఒక ప్రదేశం. అలాంటి ప్రాంతంలో గత 7 ఏళ్లుగా ఒక్క కళాకారుడికి కూడా ఆపర్చునిటీ లేకపోవడం, వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ఒక గొప్ప వేదిక దొరకపోవడం అనేది చాలా బాధించింది. ఈరోజు విజయవాడ ఉత్సవ్ ద్వారా ఎంతోమంది కళాకారులకి తమ కళలను ప్రదర్శించే ఒక అవకాశం, అదేవిధంగా మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి, మన కళలు ఏంటి అనేది మన ఈ జనరేషన్కి చూపించడానికి ఎప్పుడు చెప్తూ ఉంటాం. మనకి భరతనాట్యం ఎంత అద్భుతంగా ఉంటుంది, కూచిపూడి మన రాష్ట్రంలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధి అయింది అని చెప్పి, కానీ ఎప్పుడు మన పిల్లలకి చూపించే అవకాశం లేదు. మహా అయితే టీవీల్లోనో యూట్యూబ్లోనో చూపిస్తాం. కేవలం విజయవాడ ప్రజలకే కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ కూడా, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దసరాకి ఖచ్చితంగా విజయవాడ ఉత్సవంలో పాల్గొనాలి. ఎంతమంది ఆర్టిస్టులు, చాలా మంచి మంచి ఆర్టిస్టులని, నేటివ్ ఆర్టిస్టులని, ఈరోజు కర్రసాము కత్తిసాము అనేది ఒకప్పుడు చూసేవాళ్ళం. వీళ్ళందరూ చాలా అద్భుతమైన పర్ఫార్మర్స్. ప్రగతి ఇన్స్టిట్యూట్ నుంచి, పామరు నుంచి వచ్చారు. వాళ్ళు అసలు ఆ ఆర్ట్ పర్ఫామ్ చేస్తుంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు పర్ఫామ్ చేస్తే చూసేవాళ్ళం, కానీ ఈ జనరేషన్ కూడా ఇంత పవర్ఫుల్ లేడీస్ ఉన్నారా, దుర్గమ్మ ఎంత పవర్ ఉంటుందో ఈరోజు ఇక్కడ కూచిపూడి వేసే విద్యార్థులలో కానివ్వండి, భరతనాట్యం వేసే వారిలో కానివ్వండి, ఈరోజు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, మనకి సంగీతం ఉంది. ఇవన్నిట్లో కూడా విమెన్ పవర్ ఏంటో చూపిస్తూ మేము మొదటి రోజు థీమ్గా తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జానపద కళలన్నిటికీ ఒక వేదికనిస్తూ ఈ 11 రోజులు కూడా మేము చాలా యూనిక్గా అక్కడ ఉన్న నేటివ్ ఆర్టిస్టులను, అంటే శ్రీకాకుళం అడవుల నుంచి, అల్లూరు సీతారామరాజు జిల్లా అడవుల నుంచి నేటివ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి, మరి అనంతపురం నుంచి, అమలాపురం నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్లేసెస్ నుంచి ఆర్టిస్టులందరినీ కూడా విజయవాడకి తీసుకుని వచ్చి ఈ ఉత్సవాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేస్తున్నాం. ఈరోజు అంబిక గారు చూస్తే మనకి కూచిపూడి చాలా గొప్ప గొప్ప వేదికల మీద పర్ఫామ్ చేశారు. ఈరోజు విజయవాడ ఉత్సవంలో మొదటి రోజు ప్రారంభం వారితోనే అవ్వాలని మేము రిక్వెస్ట్ చేయడం, ఒరిస్సా నుంచి ఈరోజు ఇక్కడికి విజయవాడకు వచ్చి మరీ పర్ఫామ్ చేస్తున్నారు. నాటికలు, పౌరాణికాలు చూడాలి అని ఎంతోమంది పెద్దవాళ్ళు ఎదురు చూస్తుంటారు. అలాంటి ఒక ఆపర్చునిటీని కూడా ఇస్తున్నాం. ఇది మనందరి వేడుక. ఇలాంటి రోజు కోసం మనం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ కళలను, సంప్రదాయాలను మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అంటే ఏంటో దేశానికి చాటి చెప్పే ఒక ఉత్సవం విజయవాడ ఉత్సవం. 20 కరోనా తర్వాత చాలామంది వాళ్ళ కళలను ఆపేసి వృత్తుల్లోకి, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే అవకాశాలు లేకపోవడం వల్ల. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వీళ్ళకి ఇలాంటి వేదికలు సృష్టించాలి అని చెప్పి రీసెంట్గా మేము అమరావతి చిత్రకళా వీధి అని చెప్పి ఫైన్ ఆర్టిస్టులు అందరికి కూడా వాళ్ళకి ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ప్రదర్శించే ఒక అవకాశం ఇచ్చాం. 6 రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కూచిపూడి వాళ్ళకు కూడా ఇలాంటి ఒక వేడుకని క్రియేట్ చేయబోతున్నాం. ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్ చేయబోతున్నాం. కళాకారులు ప్రతి ఒక్కరికి మేము ఒక భరోసా ఇవ్వబోతున్నాం. దసరా అనగానే మనందరికి గుర్తొచ్చేది మైసూర్ ఉత్సవం. ఇక నుండి గుర్తు రాబోయేది విజయవాడ ఉత్సవం మాత్రమే. ఎందుకంటే చాలా వైబ్రెంట్ కల్చర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ వైబ్రెంట్ కల్చర్ మొత్తాన్ని మనం ముందు పెడుతూనే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోటి ఎంతోమంది భక్తులు నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ భక్తితో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా 286 ప్రోగ్రామ్స్ ఈ ఉత్సవంలో డిజైన్ చేయడం జరిగింది. హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్ట్స్ కూడా పర్ఫామ్ చేసే ఒక అవకాశం ఇస్తున్నాం యంగ్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకి. ఈరోజు ఈ జనరేషన్ చిన్న చిన్న పిల్లలకు కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, నేర్చుకున్న వాళ్ళకు కూడా వాళ్ళందరూ కోరుకునేది ఒక చక్కటి వేదిక. అలాంటి వేదికను మేము కల్పిస్తున్నాం. కేవలం బిఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఇప్పుడు తాజా అంశాన్ని చూస్తున్నాం. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలకు దిగింది. భూపతి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రి పార్టీకి అప్పగించాలని హెచ్చరించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారీ, చెప్పండి, మల్లోజుల వేణుగోపాల్ పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలకు కారణం ఏంటి? పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సెంట్రల్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో మనం చూస్తే ఆ జర్నీలో భూపతి చాలా పెద్ద కీలక పాత్ర ఉంది. పెద్దపల్లికి చెందిన భూపతి సీనియర్ మావోయిస్ట్ లీడర్ కిషన్ జీకు తమ్ముడు అని ఉంటారు.
1980s లో అప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు దండకారణ్యంలో వచ్చారు. దాని తర్వాత మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో స్టార్టింగ్ లో పీపుల్స్ వార్ గ్రూప్ కు విస్తరించడానికి భూపతి చాలా ప్రయత్నాలు చేశారు. దాని తర్వాత దండకారణ్యం వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో టాప్ 2 గా ఉన్నారు భూపతి. ఇప్పుడు కూడా బసవరాజు తర్వాత పార్టీ బాధ్యతలు భూపతి పైన వస్తాయని చర్చలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో భూపతి స్వీకరించలే. దాని తర్వాత మనం చూస్తే ఇది ఏదైతే జరుగుతుందో దాంట్లో పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూస్తే కాల్పుల విరమణ పీస్ టాక్స్ ఉన్నాయో గవర్నమెంట్ నుంచి పీస్ సర్కార్ నుంచి చేసే పీస్ టాక్స్ కానీ కాల్పుల విరమణ కానీ దానిపైన భూపతి 3 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ వీడియో స్టేట్మెంట్ లో ఆయనే ఏదైతే ఫ్యూచర్ లో మా ఆర్గనైజేషన్ ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆయుధాలు అప్పగిచ్చే అవకాశం ఉంది అని సంకేతాలు ఇచ్చారు. ఆ లైన్ పైన పార్టీకు చాలా పెద్ద విభేదాలు దాంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెంట్రల్ మావోయిస్ట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి నుంచి రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. దాంట్లో ఇది తప్పు లైన్ ఆయన భూపతి ఏదైతుందో బయట ప్రజల ముందర పెడుతున్నారు. పార్టీ ఆ రకంగా ఎప్పుడు ఆలోచించేది ఆయుధాలు పట్టుకుని మా పోరాటం సాయుధ పోరాటం ఉందని పార్టీ అని దాంట్లో చెప్తున్నారు. అలాగే May 7th కు బసవరాజు ఉన్నప్పుడు ఏదైతే పీస్ టాక్స్ కానీ కల్పుల విరమణ విషయంగా ఏదైతే చెప్పారో దానికి తప్పు రకంగా పార్టీ ముంగట ఈయన పెడుతున్నారు. ఈయన గద్దారని ఈయనకు ఆ లేఖలో రాశారు. దానివల్ల ఈయన తొందరగా పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోయే అవకాశం ఉంది. అటువంటి మనిషి ఆ వేపన్స్ ఏదైతే ఉన్నాయో పార్టీ వేపన్స్ కానీ అది ఎట్టి పరిస్థితిలో పార్టీ దగ్గర పెట్టాలి, పార్టీకి అప్పచెప్పాలి. ఒకవేళ భూపతి ఆ వేపన్స్ ఇవ్వకుంటే ఆయుధాలు ఇవ్వకుంటే పీపుల్స్ గురిల్లా ఆర్మీ ఏదైతే మావోయిస్టులది మిలిటరీ వింగ్ ఉందో వాళ్ళు ఆ ఆయుధాలు ఆయన దగ్గర నుంచి తీసుకోవాలని కూడా దాంట్లో ఆదేశించారు. ఇది చూస్తే చాలా పెద్ద యాక్షన్ మనం అనొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకు ఇది చాలా పెద్ద దాంట్లో ఆ రకంగా ఇప్పుడు పోతుంది. ఒకవేళ మనం చూస్తే సెక్యూరిటీ ఫోర్సెస్ పోయిన 2 years నుంచి మావోయిస్ట్ ఆర్గనైజేషన్ పైన చాలా పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో చాలా పెద్ద మావోయిస్ట్ లీడర్స్ మృతి చెందారు. ఎందరో మావోయిస్ట్ లీడర్స్ సరెండర్ చేశారు. అసలుటప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదైతే మార్చి 26 వరకు డెడ్ లైన్ ఇచ్చారో దానికి అనుకూలంగా సెక్యూరిటీ ఫోర్సెస్ నడిచేటప్పుడు ఇప్పుడు పార్టీ పైన చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి ఎలా మనం ఇది చేయాలని ఆ సమయంలో పార్టీలో ఉన్న విభేదాలు ఏదైతే ఉన్నాయో బయట వస్తున్నాయి. భూపతి అలాంటి టాప్ లీడర్ ఏదైతే ఉందో ఆయన పైన ఇటువంటి యాక్షన్ పార్టీ తీసుకుంటుందంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందా అని దాని విషయంగా దండకారణ్యంలో చర్చ జరుగుతుంది. దాని విషయంగా ఇప్పుడు చాలా చర్చలు నడుస్తున్నాయి. ఒక సాయంత్రం వరకు రేపటి వరకు మనకు పార్టీ నుంచి ఇంకా ఏమైనా లేఖ వస్తుందా అని మనం చూడాలి. ఎందుకంటే ఒక వేరే వార్తలు ఇలా నడుస్తున్నాయంటే భూపతికి పార్టీ నుంచి బయట పంపించారు తీసేశారని దాని విషయంగా క్లియారిటీ ఇంకా లేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఏ లేఖ మనకు దొరికిందో ఆ లేఖలో స్పష్టంగా చెప్తున్నారు భూపతి పైన యాక్షన్ సెంట్రల్ కమిటీ యాక్షన్ తీసుకుంది. అది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దానివల్ల మనము ఇక ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో చాలా పెద్ద విభేదాలు ఏదైతే దీని నుంచి బయట వచ్చాయని మనం చెప్పొచ్చు. ధన్యవాదాలు మహేష్ తివారీ.